ఆకుకూరతో పప్పు చేశానంటే మా ఆయనకి ఆ రోజు పెద్ద డౌట్, ఇది క్వార్టర్స్ లో దొరికే ఏ ఆకులు తీసుకొచ్చి పప్పులో వేసేసిందా అని. చెప్పాను కదా, మనం మనుషులం అతి తెలివి ఎక్కువ. డబ్బులు పెట్టకుండా ఏదన్నా వచ్చిందంటే అందులో ఏమన్నా లోపం ఉందా అని వెతుకుతాం. అలాగే ఇవాళ లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు మీరందరూ చెప్పారు కదా ఇది బచ్చల కూర అని. సో నాకు తెలియదు, ఈసారి పప్పు వండుదామని డిసైడ్ అయ్యాను. నాకు తెలిసిందల్లా గోంగూర, తోటకూర, గట్టిగా మాట్లాడితే పాలకూర, మెంతికూర, ఈ నాలుగే తెలుసు. మిగిలినవి నాకు పెద్దగా తెలియదు. ఆ గింజల్ని నలిపి లిప్స్టిక్ లాగా కూడా వాడతారంట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేశాను, భలే కలర్ వచ్చింది. ఆ చెట్టు పక్కనే మల్లెపూలు ఉన్నాయి. ఇక్కడ మే నెల దగ్గర నుంచే మల్లెపూలు అయితే పూయడం స్టార్ట్ అవుతుంది. ఇదే ఆకుకూరని మార్కెట్ లో కొనుక్కురమ్మంటే మారు మాట్లాడకుండా ఎంత పెట్టైనా తీసుకొస్తారు. అదే మనకి ఫ్రీగా క్వార్టర్స్ లో దొరికిందంటే తినడానికి అది తినేదా కాదా అని మళ్ళీ డౌట్. కొంతమంది మగవాళ్ళకి ఖర్చు చేసే మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఆదా చేయడం మీద ఉండదు. ఇందులో మీ హస్బెండ్ ఏ కేటగిరీలోకి వస్తారో నాకు కామెంట్ లో చెప్పండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎండా వానికి పెరిగిన మొక్కలు రుచి కూడా అలాగే ఉంటాయి. పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా మీ పుణ్యమే. మీరు అది బచ్చల కూర అని చెప్పకపోతే నాకు తెలిసేది కాదు.